యువజంగం రాష్ట్ర ప్రెసిడెంట్. వారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నారు. 6 గ్యారంటీలు అని చెప్పని గ్యారంటీలన్నీ ఆయన ముఖ్యమంత్రి కాగానే అన్నీ ఇచ్చేస్తే మరి ఇంకా 5 సంవత్సరాల దాకా ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అంతో ఇంతో ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు. వారు ఇంకోటి 6 గ్యారెంటీలు ఇప్పుడు రుణమాఫీలు కూడా మాఫీ చేసిండు. రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతు రుణమాఫీ చేసిండు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సహకరిస్తూనే ఉండు. ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే ఆయన బదనాలు వాడుతున్నారు. ఇచ్చే గ్యారెంటీలు ఇస్తలేడు, బంగారం ఇస్తలేడు, తులం బంగారం అన్నాడు ఇస్తలేడు అని చెప్పని బదనాలు చేస్తున్నారు. అంటే బంగారం తేవాలంటే బంగారం ఇస్తాడు. ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇస్తుంటాడు. దాన్ని బట్టి అన్ని ఒకటేసారి రావాలంటే ఏ గవర్నమెంట్ ఇస్తుంది? ఎవరు ఇస్తారు? ఎవరు వేయలేరు కదా, ఎక్కడికి రాలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడుతున్నాడు, అన్ని కోట్లు పెడుతున్నాడు, మనకి ఇచ్చే గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. అది కూడా ఆయన అభిప్రాయంతో ఆయన స్టాచ్యూ నిలబెడతా అంటుండు. మహాత్మా గాంధీ కోట్లు పెట్టని మీకు ఇచ్చే గ్యారెంటీలు కూడా ఇస్తాడు కదా, మీకు ఇవ్వకుండా అయితే ఉంచేయాడు కదా. కాబట్టి వాళ్ళందరూ బదనాం చేస్తుంటే మాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు మానుకోవాలి ఎవరే కానీ. ఈ జనానికి నరం లేని నాలుగే 4 విధాలా తిరుగుతుందని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటివి మాట్లాడద్దు. ఇస్తాడు, ఇవాళ కాకుండా రేపు ఇస్తాడు. ఇప్పుడు మా ఎస్సీ డిపార్ట్మెంట్లో కోనంపల్లి సత్యనారాయణ గారు ఇవాళ ఓటు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఇవాళ ఓటు తీసుకున్న తర్వాత కూడా మా దళితులకు సహకరిస్తాడు కూడా మాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు ప్రీతము చేసిండు. ఆయన కూడా మన ఆరపల్లి మోహన్ గారు చేసిండ్రు. వాళ్ళు ఇంకోటి మిత్రకృష్ణ గారు చేసిండ్రు. వాళ్ళందరూ సహకరించుకుంటూనే వచ్చారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా ముందుకు కూడా వీళ్ళు కూడా సహకరిస్తారని చెప్పని కొల్లంపల్లి సత్యనారాయణ గారు కోరుకుంటున్నాం. ఇవాళ మహేష్ గౌడ్ గారు మాకు ఈ పిసిసి అధ్యక్షులైనందుకు ఆయన కూడా అందరినీ సహకరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరిని ఆయన ఆహ్వానించుకుంటా ఆయన ఎవరెవరికైతే ఏమైతే ఇవ్వాలనో బెనిఫిట్స్ కానీ అందరికీ. ఇంకోటి ఏంటంటే ఆయనకోటి మేము మా కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆయన చూడాలని చెప్పని కూడా చూడాలని కూడా వాళ్ళకి ఇచ్చే డిఏలు ఏందో ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది పిఆర్సీ ఏదో అది చేస్తే జనం కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉల్లాసం వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళకు కూడా సంతోషంతో ఓట్లు కూడా వేస్తారు అని మాకు కూడా ఒక నమ్మకం ఉంది. ఇవాళ ఎటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ఎవరిని దూషించకుండా ఎవరిని ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకుంటే వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఇస్తుంటే ఆయన ఇంకా ముందు కూడా సాగుతారని చెప్పని కూడా మాకు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నది బాగానే ఉంది. కొంతమంది బదనాం చేస్తున్నారు హైడ్రా అని చెప్పని. హైడ్రా చేయడంతో నష్టం లేదు. హైడ్రా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ ప్రభుత్వం ఎవడో లీడర్ దగ్గర కొనుక్కొని వాళ్ళు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్నారంటే వాళ్ళని అన్యాయం చేసింది ఈ వేరే ప్రభుత్వం. ఏది ఇంతకుముందుకున్న ప్రభుత్వంలో ఉన్న లీడర్లే అమ్ముకోవచ్చు. కానీ అది కొనడం కూడా వాళ్ళ పొరపాటు, వాళ్ళు అమ్మడానికి పొరపాటు. అటువంటి జాగాలు గవర్నమెంట్ స్థలం అన్నప్పుడు, గవర్నమెంట్ భూములు అన్నప్పుడు వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? అది పొరపాటు. వాళ్ళు హైడ్రా అని చెప్పంటారు. హైదరాబాద్లో ఎప్పుడైతే కూల్ చేస్తుందో వాళ్ళకి అన్యాయం జరుగుతలేదు. వాళ్ళకు కూడా ఎంబడే డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, కట్టిస్తున్నాడు. వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఉట్టిగానే ఆయన బదనాం చేస్తున్నారు. హైడ్రా గురించి కూర్చోగొడుతున్నాడు అని చెప్పని అది పొరపాటు అని చెప్పని భావిస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ ఆయన ఇంకా 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో హామీలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈయననే అడుగుతారు. ఎందుకు? మాకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు మాకు న్యాయమే జరిగింది, కానీ అన్యాయం చేస్తాడని కూడా అనుకున్నాము, కానీ మాకు న్యాయం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్పని ప్రతి ఒక్కరి నోటుకుంటూ కూడా వినేది అది వాస్తవము, వినబడుతుంది. అది గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జితాంచిపిస్తారు. జనమే అంటున్నది జనమే, అలాగా వారు జితాంచిపిస్తుంది కూడా ఇలా జనమే. కాబట్టి వాళ్ళు జితాంచిపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది.